హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి ఆ దేవుణ్ణి కోరుకుంటూ నేనైతే మహాశివరాత్రి రోజు ఏ విధంగా చేసుకున్నాము అనేది వీడియోలో అయితే చూపిస్తానండి. శివరాత్రి రోజు అయితే నేను మార్నింగే లేచి ఇల్లంతా ఊడ్చుకొని మాపు అయితే పెట్టుకున్నానండి. మాపు పెట్టుకున్న తర్వాతకి గడపలు పుదించుకొని ఇంటి ముంగడైతే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. తర్వాతకి మా వారైతే ఇంట్లో పూజ అయితే చేస్తున్నారు. నేను పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చామండి. అంతలోపు మా వారైతే పూజ అయితే స్టార్ట్ చేశారు. దీపం కూడా వెలిగిస్తున్నారు. మహాశివరాత్రి రోజు మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకొని అందరం కూడా టెంపుల్కి అయితే వెళ్తాం కదండి. అదే విధంగా మేము కూడా పూజ అయితే చేసుకుని దేవుడికి అయితే హారతి ఇచ్చి మేము కూడా హారతి అయితే తీసుకున్నాము. అందరం రెడీ అయ్యి అయితే టెంపుల్కి అయితే బయలుదేరామండి. మేము టెంపుల్కి వెళ్ళగానే టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారు. శివరాత్రి రోజు ఏ శివాలయం టెంపుల్లో కూడా ఇదే విధంగా అలంకరిస్తారు కదండి. మేము వెళ్ళిన టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించారు. బయట నుంచి కూడా లోపల వరకు కూడా చాలా బాగా ఫ్లవర్స్తో డెకరేట్ అయితే చేశారండి. చాలా బాగుంది గుడి అయితే. మేము మార్నింగ్ 9కి అయితే వెళ్ళామండి. అప్పటికే చాలామంది రష్ అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఉంది. మాకైతే మొత్తము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసరికి అయితే 1.5 అవర్కి అయితే ఎక్కువ అయితే పట్టిందండి. అంతమంది రష్ అయితే ఉన్నారు. పిల్లలైతే కొంచెం ఇబ్బంది అయితే పడ్డారనమాట. పిల్లలకి ఫుడ్ అయితే ఏం తినిపించుకోకుండానే వెళ్ళామండి. అందువల్ల పిల్లలకైతే బాగా ఆకలిస్తుందని చెప్పేసి అయితే వాళ్ళైతే బాగా అయితే ఇబ్బంది అయితే పెట్టారు. అటు ఇటు అందరిని అయితే చూస్తూ అయితే బుజ్జగరించామండి. అదేవిధంగా శివరాత్రి రోజు బాగా జనం వస్తారు కాబట్టి దర్శనానికి అయితే లాంగ్ ప్రాసెస్ అయితే పెట్టారండి. లాంగ్ ప్రాసెస్ నుండి అయితే చాలా ఇబ్బంది అయితే పడుతూ అయితే వెళ్తున్నారు అందరూ కూడా. గుడి చుట్టూ కూడా అవన్నీ సువ్వలతో అయితే కట్టారండి. జనాలు అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళే దర్శనం మాదిరిగా అయితే పెట్టారండి. ఇంకో విషయం ఏంటంటే లోపల అభిషేకాలు అనేవి అయితే జరుగుతున్నాయంట. అందువల్ల అందరైతే అక్కడే ఆగిపోవాల్సి అయితే వస్తుంది. అభిషేకాలు చేసుకునే వాళ్ళకి ఇంకో లైను, నార్మల్ దర్శనం వాళ్ళకైతే ఇంకో లైన్ ప్రాసెస్ అయితే పెట్టారండి. తర్వాతకి మళ్ళీ అభిషేకం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ మనం కూడా వెళ్ళే ప్రాసెస్ అయితే పెట్టారు. అదేవిధంగా అభిషేకం చేసుకునే వాళ్ళు అక్కడ ఆగిపోయేసరికి నార్మల్ దర్శనం చేసుకునే వాళ్ళైతే అలానే ఉండిపోతున్నారు. అందువల్ల లేట్ అయితే అవుతుంది అనమాట. నార్మల్ దర్శనం వాళ్ళకి చుట్టూ తిరిగి వచ్చేసరికి అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి స్వామివారిని చూసుకొని వచ్చేవరకైతే లాంగ్ ప్రాసెస్లా అనిపించింది. అదేవిధంగా గర్భగుడిలో అభిషేకం చేయించడానికి కూడా జనం అయితే చాలా బాగా కిక్కిరిస్తున్నారండి. ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉంటుందండి. కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టనిస్తున్నారనమాట. జనం చూడండి ఏ విధంగా ఉన్నారో. లైన్లో వెళ్ళే వాళ్ళు అక్కడే నిల్చుంటున్నారు, కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు అక్కడే నిల్చుంటున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది అయితే అనిపించిందండి. అందరు కూడా అక్కడే కొబ్బరికాయలు కొట్టి అదే విధంగా వెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడే నిల్చుంటున్నారు. వెనక ఉండే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అందువల్ల పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా. తర్వాతకి మేము కూడా కొబ్బరికాయలు అయితే కొట్టి అయితే స్వామివారి దగ్గర అయితే మొక్కుకొని అయితే ఆ లైన్లో నుంచి అయితే ఇక దెబ్బ అయితే వెళ్ళిపోయామండి. శివరాత్రి అంటే శివరాత్రి రోజు నైట్ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కదండి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో ఒకటి మళ్ళీ అందరం కూడా ఫాస్టింగ్ అనేది ఉంటాం కదా, జాగారం అనేది ఉంటారు కదా. అలా ప్రతి ఇయర్ కూడా మా వారైతే ఉంటారండి ఫాస్టింగ్ అండ్ జాగారము. ఈ ఇయర్ నాకు ఇస్తానని చెప్తే నేనైతే తీసుకోదండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి అయితే నేనైతే తీసుకోలేదు. అలాగే మా వారే ఉన్నారండి ఈ ఇయర్ కూడా. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, మహాశివరాత్రి విశిష్టత అంటే ఏంటిది అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసిన చిన్న విషయం మీతో. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున వస్తుందండి శివరాత్రి అనేది. మనం ఆ విధంగా మహాశివరాత్రిని జరుపుకుంటాము. ఈరోజు శివపార్వతుల కళ్యాణం లింగోద్భవన జరుగుతుందని నమ్ముతారనమాట భక్తులందరూ. తర్వాతకి భక్తులు మహాశివరాత్రి రోజున శివశక్తులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారనమాట. అంటే భక్తి శ్రద్ధలు అంటే మంచం మీద కూర్చోకపోవడము, పడుకోకపోవడం ఇలాంటివి మనకు తెలిసే ఉంటాయి కదండి. ఆ విధంగా అయితే ఉంటారు. శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి జాగారం కూడా చేస్తారనే విషయం మనకు కూడా తెలుసు కదండి. అదేవిధంగా మహాశివరాత్రి నాడు శివయ్యకు బిల్వపత్రాలతోనూ రుద్రాక్షాలతోనూ పూజిస్తారు. అలాగే పాలాభిషేకాలు వంటివి కూడా చేయాల్సిన ఉంటుంది. అందువలన శివుడు అనుగ్రహం లభిస్తుందని భక్తులైతే విశ్వసిస్తారండి. తర్వాతకి శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రంతా జాగారం ఉంటూ మేల్కొనే ఉంటారు. ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని భక్తులందరూ ఘనంగా పండగలా జరుపుకుంటారండి. కాబట్టి
మనం కూడా శివరాత్రి రోజు మార్నింగ్ లేచి తలంటు స్నానం చేసి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి అయితే మనం కూడా ఉపవాస దీక్షలు అయితే స్టార్ట్ చేస్తాం కదండి. ఆ రోజు మొత్తం కూడా ఉపవాసము జాగారం చేసి మార్నింగ్ మళ్ళీ లేచి తలంటు స్నానం చేసి మళ్ళీ గుడికి అయితే వెళ్ళొచ్చిన తర్వాతకి ఖర్జూరతో కానీ పాలతో కానీ మనమైతే దీక్షను అయితే విడుస్తాం కదండి. అదేవిధంగా అందరూ కూడా చేస్తారు కదా. అలా అయితే మా వారైతే ప్రతి ఇయర్ కూడా అదే విధంగా చేస్తారండి. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఉండలేదు, మా వారే ఉంటారండి. నాకైతే ఇయర్ ఇస్తా అని చెప్తే నేనే వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మండే వచ్చినప్పుడు నేను పట్టుకుంటానని చెప్పేసి అయితే నేనైతే పట్టుకోవడం అయితే జరగలేదండి. ఈ విధంగా మా వారికైతే వెళ్ళొచ్చిన తర్వాతకైతే డ్యూటీకి అయితే వెళ్ళాడండి. ఫాస్టింగ్లో ఉండి డ్యూటీకి వెళ్ళడం అంటే చాలా కష్టం కదండి, అయినా తప్పదు కదా డ్యూటీ చేసుకునే వాళ్ళకు. అదేవిధంగా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళారండి. మళ్ళీ సాయంత్రం అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చారు. వచ్చిన తర్వాతకైతే ఇల్లు అయితే ఊడ్చి చక్కగా అయితే మాపైతే పెట్టారండి. పెట్టిన తర్వాత తలంటు స్నానం అయితే మళ్ళీ చేసి ఇంట్లో అయితే దీపారాధన అయితే చేశారండి. దీపారాధన చేసి స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. స్వీట్ బాక్స్ కూడా స్వామివారికి అయితే ప్రసాదాన్ని అయితే సమర్పించారండి. సమర్పించిన తర్వాతకైతే దండం అయితే పెట్టుకున్నారు. పెట్టిన తర్వాతకి మా వారికి అయితే నేను పాలైతే కాగబెడుతున్నాను. సాయంత్రం అయితే పాలైతే తాగుతారు కదండి ఎవరైనా, అదేవిధంగా నేనైతే మా వారికి పాలైతే కాగబెట్టి పాలైతే షుగర్ అయితే వేసి పాలైతే మా వారికి అయితే ఇచ్చానండి. పాలు తాగి కొద్దిసేపు అయితే అలా కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. చెల్లి కూడా ఫాస్టింగ్ ఉంది. వెళ్ళేసరికి చెల్లి కూడా దీపారాధన చేసుకొని పాలైతే తాగుతుంది. పాలైతే తాగిన తర్వాత మేమైతే నైట్ అయితే జాగారం చేసుకునేటప్పుడు అయితే మా పిల్లలు మేమైతే అందరం కలిసి శివుడిని అయితే ఈ విధంగా ఇంట్లో రెడీ చేసుకుని అయితే మేమైతే నైట్ మొత్తం పూజ అయితే చేసుకున్నామండి. మా పిల్లలు మేము కూడా చాలా శివభక్తులమండి. అదేవిధంగా మా పిల్లలు కూడా ఓం నమః శివాయ అంటూ పిల్లలు ఉన్నారు. మేము కూడా శివరాత్రి రోజైతే ఈ విధంగా జాగారం అయితే నైట్ 12 వరకు అయితే నేను పిల్లలు అయితే ఉన్నామండి. తర్వాతకి మా వారైతే 4-5 వరకు అలా ఉన్నారు. తర్వాతకి మళ్ళీ మార్నింగ్ లేచి అయితే తలంటు స్నానం అయితే చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నారు. దీపారాధన చేసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారని. రెస్ట్ అనేది అయితే లేదనమాట మా వారికి పాపం. మళ్ళీ వచ్చే వరకు అయితే నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. పప్పు టమాటా ఆలూ ఫ్రై పచ్చిపులుసు రైస్ కర్డ్ అయితే పెట్టానండి. అదేవిధంగా మా వారు వచ్చే వరకు అయితే మా పాపకి అయితే అన్నం తినిపిస్తున్నాను. వచ్చిన తర్వాత అన్నం పెట్టాను. మాకు పప్పు వండినప్పుడైతే మామిడికాయ పికిల్ లేకపోతే అన్నం అయితే తినమండి. అదేవిధంగా మామిడికాయ పికిల్ అయితే వేసుకొని మా వారైతే తింటున్నాడు. మా వారితో కలిసి నేను కూడా అన్నం అయితే పెట్టుకొని ఇద్దరం అయితే కలిసి అయితే అన్నం అయితే తిన్నాము. మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.